ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి గతంలో లక్షలు లక్షలు దోపిడీ చేశారు. మరి మీ ప్రభుత్వం వచ్చేదాకా వారికి ఏమైనా న్యాయం జరిగిందంటారా? నేను అప్పుడు జరిగింది వాస్తవం అది. ఆ. అదొక్కటే కాదు. చాలా ఇష్యూ కూడా అయింది దాని మీద. ఎస్ 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 దాని మీద నలుగురు చనిపోయినారు, అటెంప్ట్ చేసినారు, డబ్బులు చేశారు. అయితే దాని మీద విపరీతమైన పోరాటం చేసినాం. హ్మ్. మా వాళ్ళు చాలా పేదవాళ్ళు. హ్మ్. అప్పులు తీసుకొచ్చి అక్కడ ఇక్కడ ఉన్నది లేదు అమ్ముకొని, ఏమంటారు, మంగళసూత్రాలు అమ్ముకొని, ఉన్న బంగారం అమ్ముకొని, హ్మ్. ఆవు దూడలు అమ్ముకొని, ఉన్న పొలాలు అమ్ముకొని తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఒక్కొక్కరికి 1,00,000 జీతం వస్తుంది, గవర్నమెంట్ క్వార్టర్ వస్తుంది అనుకొని ఆ. నమ్మిస్తే పాపం పెట్టారు. అవును. రాలేదు, పోయింది. హ్మ్. 300 మంది కూలీలు అవసరం ఉంటే 1,600 మందిని అపాయింట్ చేశారు. దట్ వాజ్ అ బిగ్ స్కామ్. ఎస్. అన్ఫార్చునేట్లీ ద ప్రీవియస్ ఎమ్మెల్యే వాజ్ ఇన్ దట్. హీ వాజ్ సపోర్టెడ్, హీ వాజ్ కమిటెడ్. ఓకే. దట్ వాజ్ ద ఇష్యూ. ఆయన కమిట్ అయింది కాబట్టి ఇష్యూ అయింది. పెద్ద పోరాటం చేసినాం. మళ్ళీ వాళ్ళే పిలిపించి దానికి ఒక కమిటీ వేసుకున్నారు. ఇక్కడ ఓకే. భారతదేశంలో ఎక్కడ లేదు. ఒక కొత్త చట్టం మా దగ్గరకు వచ్చింది. ఓకే. ఇచ్చిన డబ్బుల్లో 60% ఖర్చులు అయిపోయినాయి, 40% ఇస్తామని చెప్పి ఆ. ఏదో కొంత కొంత ఇచ్చి ఆపారు. హ్మ్. పాపం మా వాళ్ళు కూడా అమాయకులు. హ్మ్. ఆ పోయిన దానికి పెట్టిన దానికి వచ్చిందే సరే కనీసం ఏదో చేసుకుందాం అన్నట్టు కొందరు ఉన్నారు. హ్మ్. అనేక సార్లు వాళ్ళకి చెప్పినా బయటికి వచ్చి పోరాటం చేయలే, వాళ్ళు అవును. రావట్లేదు. హ్మ్. వాళ్ళకి న్యాయం చేద్దామన్నా కూడా ఈ రోజు కూడా ఎవరు రాలేదు. హ్మ్. ఇంకొకటి అందరి దాన్ని బలవంతంగా ప్రేరేపిస్తే మేమేదో అధికారంలో ఉన్నామని ఒత్తిడి, కక్ష సాధింపు చర్య అవుతుందనే ఉద్దేశంతో హ్మ్. బలవంతం నేను పెట్టట్లేదు.